హౌస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. ఎండలు అయితే మరీ దారుణంగా కొడుతున్నాయి. ఎండాకాలం పోయి రోహిణి కార్తె వచ్చినాక కూడా ఇంత ఎండలో ఉండడం మరీ దారుణం. మేము అంటారు కదా, రోనిలో రోకళ్ళు పలగొట్టే ఎండ కొడుతుందని, అదే నిజం అనుకుంటా. అందుకే ఇంత దారుణంగా కొడుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒకటి నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది నేను చూపించేది మా చేనులో పూల తోట కాదు, ఇది నేను తిరుపతిలో చూసిన పూల తోట. మేము లాస్ట్ మంత్ తిరుపతికి వెళ్ళాము. అక్కడ సేవా సదన్ ముందు ఈ పూల తోట ఉంది. మేము తిరుపతికి శ్రీవారి సేవకి 7 days అండి. అంటే మేము వెళ్ళడం రావడం అక్కడ ఉండడం మొత్తం 10 days అయింది. 7 days అయితే అక్కడ శ్రీవారి సేవ డ్యూటీ ఉంటుంది. అక్కడ ఉన్న పూల తోట ఇది. సేవా సదన్కి ఆపోజిట్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి మాత్రం ఎండలు అయితే చాలా ఉన్నాయి. అయినా కూడా ఆ టైంలో ఎంత మంచిగా అక్కడ బంతిపూలు ఉన్నాయి. నాకు ఇవి చూస్తే మాత్రం సూపర్గా అనిపించింది. సేమ్ మన వర్షాకాలం కదా, మనం పెట్టిన చెట్లు ఒక 1 month దాకా పూస్తే ఎంత మంచిగా ఉంటాయో అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇంక ఇక్కడ ఇవి చూడండి, తీగలతోటి ఏనుగుల్లాగా అల్లిన వాటికి ఇవేమో చెట్లు పెట్టారు. ఇవేంటో నాకైతే తెలియదు. అలాగే అక్కడ ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో చేపలు ఉన్నాయి. అదేంటి బావిలో చేపలు ఉన్న పెద్ద విచిత్రం అనుకుంటారేమో. విచిత్రం కాదు, కానీ తిరుపతిలో ఉన్న బావిలో చేపలు ఉండడం మాత్రం నాకు విచిత్రం అనిపించింది. అలాగే ఈ చెట్టు నేను దూరం నుండి చూసి అదేంది పనస చెట్టుకి 2 పనసకాయలు ఉన్నాయి, ఎక్కువనే కాస్తాయి కదా అనుకున్నాను. కానీ అలా కాదు, అదేదో చెట్టును నరికేసి దానికి ఇవి 2 పనసకాయలాగా తయారు చేసి దానికి పెట్టారు అని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అది కూడా మంచిగా అనిపించింది. అలా ఒకసారి బంతిపూలు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. నేను ఇప్పటికీ తిరుపతి ఒక 5 సార్లు వెళ్ళాను. ఇవైతే ఎప్పుడూ అక్కడ నేను చూడలేదు. ఇవి కరెక్ట్ సేవా సదన్కి ఆపోజిట్ ఉంది ఈ తోట. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు, సూపర్గా ఉంటుంది. అలాగే అక్కడ ఇంకొక విషయం, ఇక్కడ నుండే శ్రీవారికి పూలమాలలు అయితే కట్టి తీసుకెళ్తారంట. నేనైతే ఆ రోజే చూశాను. ఒకసారి చూడండి, అదే రూము, అందులోనూ శ్రీవారికి కట్టి తీసుకెళ్తారు పూలమాలలు. సూపర్గా ఉన్నాయి కదా బంతిపూలు. మనం తిరుపతికి వెళ్తే అంటే దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అయ్యి పూలు పెట్టుకొని అలా వెళ్తాము. కానీ అసలు నాకు తెలిసిన విషయం అది తిరుపతికి వెళ్ళినప్పుడే తెలిసింది. మనం రెడీ అవ్వడం ఓకే అదంతా, కానీ పూలు మనం పెట్టుకోవద్దటండి. పూలు అయితే అక్కడ ఏం పూలు పూసినా కూడా స్వామివారిని అలంకరించడానికి మాత్రమే అవి వాడుతారంట. అందుకే మనం ఎంత బాగా అయినా రెడీ కావచ్చు, కానీ పూలు మాత్రం ఒకటి పెట్టుకోవద్దంట. ఇదైతే కొందరు గుర్తుంచుకోండి. నాకైతే అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది. ఈ బంతి తోటని కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటిదే గులాబీ తోటలు కూడా అక్కడ ఉన్నాయంట. అవి నేను ఎప్పుడూ చూడలేదు. మీరైతే వెళ్ళినప్పుడు చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.